ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎదుట మహిళా స్కావెంజర్ ధర్నా చేశారు. 2 అటెండర్లు ఉన్నా వారి పనులు కూడా తానే చేయాలంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారని స్కావెంజర్ షహనాజ్ కన్నీరు మున్నీరయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో దివంగత దాట్ల వెంకట సీతారామరాజు జ్ఞాపకార్థం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షుడిగా గోపీనాథ్ నియమితులయ్యారు. దళితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. చదువు ఉంటే అన్ని విధాలుగా అభివృద్ధి చెంది అందరితో పాటు సమానంగా జీవించవచ్చునని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించి ఆ చట్టం రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల జనవరి 5 నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టనున్నట్లు సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జరగనున్న నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానున్నట్టు తెలిపారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మల్టీపర్పస్ అకాడమీ నిర్మాణానికి షాప్ చైర్మన్ రవినాయుడు శంకుస్థాపన చేశారు. జూన్ నాటికి మల్టీపర్పస్ అకాడమీ భవన నిర్మాణం పూర్తి చేసి వెయిట్ లిఫ్టింగ్, మల్టీపర్పస్ హాలు, క్రీడాకారులకు వసతి గదులు అకాడమీలో ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా ఎడవల్లిలో 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరం బుర్హాన్పురంలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లోని సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని, షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని బాధితులు తెలిపారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడును సినీ నటుడు సుమన్ అభినందించారు. శ్రీశైలంలోని చెంచు గిరిజనులకు స్వామివారి ఉచిత సర్వదర్శనం, స్పర్శదర్శనం కల్పించడం గొప్ప విషయమని సుమన్ తెలిపారు. తిరుమలలో వ్యక్తి హల్చల్ చేశాడు. భక్తుల క్యూలైన్కు వెళ్లే మార్గంలో సిగరెట్ కావాలంటూ భద్రతా సిబ్బంది ముందే హంగామా సృష్టించాడు. అరగంట పాటు తాను దేవుణ్ణి శపిస్తానంటూ భక్తులను భయభ్రాంతులకు గురి చేశాడు. ఎన్టీఆర్ జిల్లా పెండ్యాలలో జిల్లా కలెక్టర్ లక్ష్మి పర్యటించారు. రీసర్వే పూర్తయిన రైతులకు పాస్ పుస్తకాలు అందించే ముందు స్వయంగా కలెక్టర్ ఈకేవైసీ చేశారు. పాస్ పుస్తకంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రైతులు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చునని తెలిపారు కలెక్టర్.